Hello friends, welcome to Techno Science Club. In today's class, teaching through interactive board, interactive panel ద్వారా ఏ విధంగా స్టూడెంట్స్కి టీచ్ చేయొచ్చు అనేటటువంటి సిరీస్లో భాగంగా ఫోర్త్ వీడియో నేర్చుకోబోతున్నాము. ఈ ఫోర్త్ వీడియోలో మనము ఈ ఇంటరాక్టివ్ ప్యానల్కి లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ ఉండేటటువంటి టాగిల్స్ ఏవైతే ఈ టాగిల్స్ ఉన్నాయో ఈ టాగిల్స్ గురించి ఒక్కొక్క టాగిల్లో ఉన్నటువంటి ఆప్షన్స్ గురించి ఇన్ డీటెయిల్డ్గా మనం నేర్చుకోబోతున్నాం. ఈ వీడియోను పూర్తిగా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. లెట్స్ గో ఇన్ టు ద టాపిక్. వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్నో సైన్స్ క్లబ్. ఇన్ టుడేస్ క్లాస్ ఇంటరాక్టివ్ బోర్డుపై టీచ్ చేసేటటువంటి విధానంలో టీచ్ చేయడంలో మనకు ఉపయోగపడేటటువంటి కొన్ని టూల్స్ని ఇక్కడ మనం నేర్చుకుందాం. ఈ వ్యూసోనిక్ వ్యూ బోర్డ్ ఇంటరాక్టివ్ ప్యానల్లో మనకి లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ సేమ్గా ఉంటాయి. కొన్ని టాగిల్స్ ఇవ్వడం జరిగింది, మనకి హెల్ప్ అవ్వడం కోసం కొన్ని టాగిల్స్ ఇవ్వడం జరిగింది. ఈ టాగిల్స్ గురించి ఒక్కొక్క దాని గురించి ఇన్ డీటెయిల్గా మనం నేర్చుకుందాం. రైట్, ఫస్ట్ ఇక్కడ మీకు ఈ టాగిల్ ఓపెన్ అవ్వాలి అంటే ఇక్కడ యారో మార్క్ ఉంది, గమనించండి, కొంచెం క్లోజ్ చేయండి. ఈ విధంగా ఇక్కడ యారో మార్క్ ఉంది, గమనించారా? ఈ యారో మార్క్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ కొన్ని రకాలైనటువంటి టూల్స్ మీకు రావడం జరుగుతుంది. 1 2 3 4 5 6 అండ్ లాస్ట్ ఒకటి ఉంటుంది 7. దాంతోపాటుగా ఈ 6 లాస్ట్ 7కి మధ్యలో ఒక 3 డాట్స్ ఉంటాయి. ఆ 3 డాట్స్ మీద క్లిక్ చేస్తే మరలా ఒక 7 టాగిల్స్ రావడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మనము టీచ్ చేయడంలో, మనం చేసేటటువంటి టీచింగ్లో మనకి ఇవన్నీ కూడా చాలా చాలా బాగా ఉపయోగపడతాయి. సో వాటి గురించి మనం ఇక్కడ మాట్లాడుకుందాం. ఒకసారి ఈ టాగిల్ గురించి చూసుకున్నట్లయితే ఈ టాగిల్స్లో ముందుగా ఇటువైపు కూడా రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ ఎటువైపు అయినా సరే ఈ టాగిల్స్ అనేవి మనకి ఓపెన్ అవుతాయి. మనకు అందుబాటులో మీరు రైట్ సైడ్ నుంచి ఉంటే రైట్ సైడ్లో, లేదా లెఫ్ట్ సైడ్ నుంచి ఉంటే లెఫ్ట్ సైడ్లో, ఈ విధంగా మనకు అందుబాటులో ఎటువైపు ఉంటే అటువైపు ఆ టాగిల్స్ని యూస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈ టాగిల్స్ని మీరు హైడ్ అయి ఉన్నాయి, గమనించారా? ఫస్ట్లో ఈ టాగిల్స్ అన్నీ కూడా హైడ్ అయి ఉన్నాయి. ఈ హైడ్ అయి ఉన్నటువంటి టాగిల్ని తీసుకురావాలంటే ఇలా మనకి ఇలా టచ్ చేయగానే బయటకు వచ్చింది. అది ఎందుకు వచ్చింది అంటే ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈ లాస్ట్లో ఒకటి ఉంది, గమనించారా? ఇలా క్లిక్ చేసామనుకోండి ఇది హైడ్ అయిపోతాయి. అటువైపు ఇటువైపు మీకు యారో మార్క్స్ ఏమీ కనిపించవు, గమనిస్తున్నారా? యారో మార్క్స్ ఏమీ కనిపించవు. మరి యారో మార్క్స్ని ఎలా తీసుకురావచ్చు అంటే ఈ విధంగా స్వైప్ చేసామనుకోండి, ఈ విధంగా స్వైప్ చేసామనుకోండి యారో మార్క్ వచ్చేస్తుంది. మనం ఎక్కడ స్వైప్ చేస్తే అక్కడ యారో మార్క్, పైన స్వైప్ చేస్తే పైన, ఇలా ఎక్కడ స్వైప్ చేస్తే అక్కడ యారో మార్క్ వస్తుంది. లేదు నాకు ఎప్పుడూ దీని మీద స్క్రీన్ పైనే ఉండాలి అనుకున్నట్లయితే దీని మీద క్లిక్ చేసి ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేసి దీన్ని లాస్ట్ దాన్ని ఓపెన్ చేసుకున్నట్లయితే క్లిక్ చేసినట్లయితే లాస్ట్ టాపిక్ని, లాస్ట్ టాగిల్ని టిక్ చేసినట్లయితే ఎప్పుడు కూడా స్క్రీన్ పైన ఉంటుంది ఈ డాట్లో. ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి మనం చూద్దాము. ఫస్ట్ది బ్యాక్ బటన్. బ్యాక్ బటన్ ఏంటంటే పొరపాటున మనము ఇలా 2-3 ఫైల్స్ ఓపెన్ చేసాం, ఒక ఫోల్డర్ ఓపెన్ చేసాం, లేదా డౌన్లోడ్స్ అనే ఒక ఫోల్డర్ ఓపెన్ చేసాం, ఏదైనా ఒక పీడిఎఫ్ని కూడా ఓపెన్ చేసాం ఇలా అనుకుందాం. ఇప్పుడు నేను బయటకు రావాలి, పీడిఎఫ్ నుంచి బయటకు రావాలి, ఇంకొక పీడిఎఫ్ ఉంది ఓపెన్ చేయాలి, ఈ పీడిఎఫ్ కాదు ఇంకొక పీడిఎఫ్ ఉంది బయటకు రావాలి అంటే ఏం చేయాలి? మనం అక్కడెక్కడ కూడా బ్యాక్ బటన్ లేదు, గమనిస్తున్నారా? పైన కానీ అటువైపు కానీ మన పీసీలో ఉండే విధంగా, ల్యాప్టాప్లో ఉండే విధంగా బ్యాక్ బటన్ ఏమి లేదు, గమనిస్తున్నారు కదా? ఇప్పుడు ఏం చేయాలంటే ఈ టాగిల్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఉంది చూసారా బ్యాక్ బటన్, ఈ బ్యాక్ బటన్ ప్రెస్ చేసామనుకోండి ఇందాక వచ్చిన ఫోల్డర్స్లోకి వస్తాం. మళ్ళీ ఆ ఫోల్డర్లో కాదు ఇంకొక ఫోల్డర్లో అనుకోండి, మళ్ళీ ఇంకొకసారి బ్యాక్ బటన్ ప్రెస్ చేస్తే వెనక్కి వచ్చేస్తాం. ఇలా స్టెప్ బై స్టెప్ బ్యాక్ బటన్ మనం ఉపయోగించుకోవచ్చు ఫస్ట్ టాగిల్ని. నెక్స్ట్ సెకండ్ టాగిల్ మీ అందరికీ తెలిసిందే, మనం ఎక్కడ ఉన్నా కూడా, ఏ దాంట్లో ఉన్నా కూడా సెకండ్ టాగిల్ హోమ్ బటన్. చూడండి ఇక్కడ హోమ్ బటన్ మీద ప్రెస్ చేయగానే హోమ్లోకి వచ్చేస్తాం. ఫస్ట్ స్టార్టింగ్ ఏదైతే స్క్రీన్ ఉందో ఆ స్క్రీన్లోకి వచ్చేస్తాం. రైట్, నెక్స్ట్ టాగిల్ గమనించినట్లయితే థర్డ్ టాగిల్. ఇక్కడ చూడండి ఒక బుక్ పైన ఒక బుక్ పెట్టినట్టుంది, గమనించారా? ఇవేం లేదు, ఒక స్క్రీన్ నుంచి ఇప్పటివరకు మనం చాలా స్క్రీన్స్ ఓపెన్ చేసాము. ఇందాక ఒక పీడిఎఫ్ ఓపెన్ చేసాము, ఇందాక ఫోల్డర్స్ ఓపెన్ చేసాము, రకరకాలు ఓపెన్ చేసాం. ఆ ట్యాబ్స్ అన్నీ ఇక్కడ కనిపిస్తాయి. చూడండి థర్డ్ ఫోల్డర్ మీద క్లిక్ చేయగానే థర్డ్ టాగిల్ మీద చూడండి ఇప్పటివరకు మనం ఓపెన్ చేసినటువంటి స్క్రీన్స్ అన్నీ కూడా కనిపిస్తాయి. ఫైర్ ఫాక్స్ ఓపెన్ చేసాము, సెట్టింగ్స్ ఓపెన్ చేసాము, చూడండి ఈ విధంగా సెట్టింగ్స్ ఓపెన్ చేసాము, బ్రౌజర్ ఓపెన్ చేసాము, వైట్ బోర్డ్ ఓపెన్ చేసాము, మామూలు జనరల్గా ఉండేటటువంటి స్క్రీన్ ఓపెన్ చేస్తాం. వీటిలో మనం దేని నుంచి బ్రౌజర్లోకి షిఫ్ట్ అవ్వాలనుకోండి టచ్ చేయగానే బ్రౌజర్ లోపలికి షిఫ్ట్ అవుతాం. బ్రౌజర్ కాదు, ఇందాక నేను చెప్పినటువంటి పీడిఎఫ్లోకి రావాలనుకోండి మరలా దీని మీద క్లిక్ చేసినట్లయితే
ఇందాక మనం చూసినటువంటి పీడిఎఫ్ చూడండి, ఫోల్డర్స్ ఉన్నాయి. ఇక్కడ ఫోల్డర్స్లోకి వచ్చేసి ఇక్కడ మనం ఎక్కడైతే ఫోల్డర్ ఉందో స్టోరేజ్లోకి వెళ్ళి ఎక్కడైతే మీ ఫోల్డర్ ఉందో ఆ ఫోల్డర్ మీద డబుల్ క్లిక్ చేసి ఫోల్డర్ ఓపెన్ చేసుకోవచ్చు. ఈ ఫోల్డర్లో మీకు ఒక పదం రాలేదు, ఇక్కడ ఒక చిన్న టెక్నిక్ కూడా ఉందండి, ఇది కూడా గమనించండి. చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక లెసన్ చెప్పేటప్పుడు ఇది పీడిఎఫ్ ఓపెన్ అయింది. ఈ పీడిఎఫ్లో మనము ఎడిట్ చేయాలంటే ఈ రైట్ సైడ్ చివర్లో ఒక పెన్ లాంటి బటన్ ఉంటుంది, గమనించండి. ఈ పెన్ మీద క్లిక్ చేస్తే అన్ని ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి. పైన ఉన్నటువంటి అన్ని ఆప్షన్స్ కానీ లేదా ఇటువైపు ఉన్నటువంటి పేపర్స్ ఏ పేజెస్ ఉన్నాయి డైరెక్ట్గా పేజెస్కి షిఫ్ట్ అవ్వచ్చు. ఈ విధంగా జరుపుకోకుండా డైరెక్ట్గా ఫస్ట్ లెసన్లోకి వెళ్ళాలనుకోండి, ఇలా పైకి అనేసి డైరెక్ట్ ఫస్ట్ లెసన్లోకి వచ్చేసాం. ఫస్ట్ లెసన్లోకి ఇలా పేజెస్ వైజ్గా మనం జరుపుకుంటూ వెళ్ళొచ్చు. పైన ఫైల్ ఉంటుంది, హోమ్ ఉంటుంది, హోమ్లో రకరకాల ఆప్షన్స్ ఉంటాయి. వీటన్నిటి గురించి నేను చెప్తాను. ఒక పీడిఎఫ్లో మనం ఏమేమి చేయగలమో ఒక పీడిఎఫ్ ఓపెన్ చేసి దాని ద్వారా మనం ఏమేమి చేయగలము అనేది మనం ఒక వీడియోలో నేర్చుకుందాం. పీడిఎఫ్ ద్వారా ఒక పీడిఎఫ్ ఉంటే దాంట్లో మనం ఏమైనా చేయొచ్చు. ఎక్స్ట్రా రాసుకోవచ్చు, అండర్లైన్ చేసుకోవచ్చు, హైలైట్ చేసుకోవచ్చు, డయాగ్రామ్ని యాడ్ చేసుకోవచ్చు, రకరకాలు చేయొచ్చు. వాటన్నిటిని గురించి మనం ఇంకొక క్లాస్లో ఇన్ డీటెయిల్గా నేర్చుకుందాం. సరే, మనం ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒకటి ఉంది, ఏదైనా ఒక వర్డ్ ఉంది, ఐడెంటిఫైడ్ అనే వర్డ్ ఉంది. ఈ వర్డ్ యొక్క మీనింగ్ తెలియలా. ఈ మీనింగ్ తెలుసుకోవాలంటే దాని మీద క్లిక్ చేయగానే ఇలా హైలైట్ అయిపోతుంది. ఇలా హైలైట్ అయిపోయినప్పుడు ఇక్కడ కొన్ని ఆప్షన్స్ వస్తాయి. కాపీ చేసుకోవచ్చు, వెబ్ సెర్చ్ అనే ఆప్షన్ వస్తుంది, గమనించారా? తర్వాత హైలైట్ అనే ఆప్షన్ వస్తే ఇది హైలైట్ అయిపోతుంది. ఓకేనా? ఈ విధంగా హైలైట్ అయిపోతుంది. అది డిలీట్ చేసుకోవాలని డిలీట్ చేసుకోవచ్చు. మరలా దీని మీద ప్రెస్ చేసి సెలెక్ట్ చేస్తే మనకి రకరకాలైనటువంటి ఆప్షన్స్ బ్యాక్కి వెళ్ళాలనుకోండి, ఇది నాకు వద్దు, బ్యాక్ వెళ్ళాలనుకోండి, ఇక్కడ పైన ఉందో చూసారా టాప్ బటన్లో బ్యాక్ బటన్, దీని మీద ప్రెస్ చేసి ఓకేనా ఇలా వస్తుంది. ఈ ఇన్పుట్ సౌండ్ని కూడా మనం మార్చుకోవచ్చు. యాక్చువల్లీ జనరల్ సౌండ్స్లోకి వెళ్ళి ఆ టప్ టప్ అనే సౌండ్ వస్తుంది చూసారా, ఇలా టప్ టప్ అనే సౌండ్ వస్తుంది చూసారా. ఈ టప్ టప్ అనే సౌండ్ని కూడా మనం మార్చుకోవచ్చు. దాని గురించి కూడా చెప్తాను మీకు నేను. ఈ విధంగా ఐడెంటిఫైడ్ దాని వర్డ్కి ఎలా ప్రొనౌన్స్ చేయాలో చెప్తుంది. ఆ వర్డ్కి సంబంధించినటువంటి వెబ్ మీనింగ్ కానీ ఇవన్నీ కూడా తెలియజేస్తుంది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు, అది యాంటోనియమా, సినాప్సిస్ ఏం తెలియజేస్తుంది, మీనింగ్ ఏంటో తెలియజేస్తుంది, ఈ మీనింగ్ ఇన్ తెలుగు, మీనింగ్ ఇన్ ఇంగ్లీషు, దానికి ఎగ్జాంపుల్, సినానియమ్స్, అవన్నీ కూడా మనకు కావాల్సినవి అన్నీ కూడా దాని గురించి పూర్తిగా తెలియజేస్తుంది. ఈ విధంగా మనము ఒక ఫోల్డర్ నుంచి ఇంకొక ఫోల్డర్కి షిఫ్ట్ అవుదాం. ఇప్పుడు మనం ఎక్కడ పీడిఎఫ్ ఉంది మనకి, ఇక్కడ ఇది పీడిఎఫ్, ఈ పీడిఎఫ్లోకి షిఫ్ట్ అవుదాం. ఈ వర్డ్కి సంబంధించి దాని గురించి తెలుసుకుందాం. అండర్లైన్ చేయాలనుకోండి, దాన్ని అండర్లైన్ చేసేయచ్చు డైరెక్ట్గా, రైట్? అండర్లైన్ చేసేయచ్చు. ఏ వర్డ్ని అండర్లైన్ చేయాలో ఏ వర్డ్ని అండర్లైన్ చేయొచ్చు. హైలైట్ చేయాలంటే హైలైట్ చేయొచ్చు. దీన్ని డిలీట్ చేయాలంటే మీద డిలీట్ అయితే అండర్లైన్ వెళ్ళిపోతుంది. అదేవిధంగా దీని మీద ప్రెస్ చేసి హైలైట్ చేశారనుకోండి, ఇలా చేశారనుకో స్క్రాచ్ అయిపోతుంది, ఇంటూ అయిపోతుంది. ఓకేనా? డిలీట్ చేస్తే మళ్ళీ వెళ్ళిపోతుంది. ఈ విధంగా హైలైట్ చేయాలనుకోండి హైలైట్ చేయొచ్చు, కాపీ చేయాలనుకుంటే కాపీ చేయొచ్చు. ఈ విధంగా మనం ఏ విధంగా అయినా సరే చేయొచ్చు. ఈ పీడిఎఫ్కి సంబంధించిన పూర్తి ఆప్షన్స్ నేను ఇంకొక వీడియోలో చెప్తానండి. ఇక్కడ టాగుల్స్ గురించి మాట్లాడుకుందాం మనం. మొత్తం మీద ఎన్ని టాగుల్స్ గురించి మాట్లాడుకున్నాం? బ్యాక్ బటన్ మాట్లాడుకున్నాం, హోమ్ బటను, అదేవిధంగా ఒక స్క్రీన్ నుంచి ఇంకో స్క్రీన్ షిఫ్ట్ అయ్యేది మాట్లాడుకున్నాం. దాని తర్వాత ఆప్షన్ ఏంటంటే అన్ని రకాల యాప్స్ ఇక్కడ ఒకేసారి ఓపెన్ అవుతాయి. మనం ఏదైనా పీడిఎఫ్లో ఉన్నామో, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా పీడిఎఫ్లో ఉన్నాం, ఈ పీడిఎఫ్లోనే ఉన్నాం, ఈ పీడిఎఫ్లో ఉన్నాము, మనము ఇతర యాప్స్ ఓపెన్ చేయాలనుకోండి, డైరెక్ట్గా అది బ్యాక్ వచ్చేసి మరలా ఇక్కడికి వచ్చేసి హోమ్ బటన్ నొక్కి హోమ్ బటన్ నుంచి ఇక్కడ యారో మార్క్ క్లిక్ చేసి వీటిల్లో వెతుక్కోవాల్సిన పని లేదు, ఇంత శ్రమ పడాల్సిన అవసరం లేదు. మనం పీడిఎఫ్లో డైరెక్ట్గా ఉన్నాం. ఇక్కడ డైరెక్ట్గా ఈ టాగుల్ మీద క్లిక్ చేయగానే, ఈ ఫోర్త్ టాగుల్ చూసారా, ఈ ఫోర్త్ టాగుల్ మీద క్లిక్ చేయగానే ఈ యాప్స్ అన్నీ కూడా ఇక్కడే కనిపిస్తాయి మనకి. రికార్డ్ చేసుకోవాలనుకున్నటువంటి డైరెక్ట్గా రికార్డ్ చేసుకోవచ్చు. వీకాస్ట్ ద్వారా మన ఫోన్ని కనెక్ట్ చేసుకోవాలనుకోండి. దీని గురించి కూడా నేను ఒక వీడియో చేస్తానని చెప్పాను. ఈ వీడియో కూడా నెక్స్ట్ వీడియో వస్తుంది. మన ఫోన్ని కానీ మన ట్యాబ్లెట్ని కానీ ఏ విధంగా ఈ ఇంటరాక్టివ్ ప్యానల్లో మిర్రరింగ్ చేసుకోవాలి అనేటటువంటి వీకాస్ట్ అనే యాప్ ద్వారా చేసుకోవచ్చు. దాని గురించి మనం చూద్దాం ఒక వీడియోలో. ఇక్కడ రికార్డుకి చేసుకోవాలనుకోండి, రికార్డ్ మీద క్లిక్ చేయొచ్చు. ఆల్రెడీ రికార్డ్ ఎలా చేసుకోవాలి ఏంటో మీకు చెప్పాను. ఆల్రెడీ రైట్ హ్యాండ్ సైడ్లో మీకు రికార్డింగ్ ఆప్షన్ వస్తుంది. ఈ రికార్డింగ్ ఆప్షన్ ద్వారా మనం టిక్ చేస్తే రికార్డ్ అవుతుంది, స్క్రీన్ రికార్డ్ అవుతుంది. ఆడియో అంటే ఆడియో సపరేట్గా మనం పెట్టుకోవాలి, రైట్? ఈ విధంగా స్క్రీన్ రికార్డ్ అవుతుంది. అవసరం లేదనుకుంటే ఇంటూ పెట్టేస్తే వెళ్ళిపోతుంది. ఈ విధంగా మనము ఫోర్త్ ఆప్షన్ని యూస్ చేసుకోవచ్చు, రైట్ ఫ్రెండ్స్? తర్వాత ఫిఫ్త్ ఆప్షను మై వ్యూ బోర్డ్. మై వ్యూ బోర్డ్ మనం ఇక్కడి నుంచైనా ఓపెన్ చేసుకోవచ్చు, లేదా ఇక్కడి నుంచైనా డైరెక్ట్గా ఓపెన్ చేసుకోవచ్చు. ఎలా ఓపెన్ చేసినా
మై వ్యూ బోర్డ్ అనేది ఓపెన్ అవుతుంది. దీంట్లోనే మనం లెసన్స్ చెప్తూ ఉంటాం, రాస్తూ ఉంటాం, రకరకాల బ్యాక్గ్రౌండ్స్ తీసుకొని రకరకాల కలర్స్ పెన్స్ తీసుకొని రాస్తూ ఉంటాం. దీని గురించి కూడా ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది. రకరకాల కలర్స్ పెన్స్ తీసుకుంటాం, కలర్స్ మార్చుకోవచ్చు, ఈ విధంగా పెన్స్ మార్చుకోవచ్చు, కలర్స్ మార్చుకోవచ్చు, ఎరేజ్ చేసుకోవచ్చు, రాసుకోవచ్చు, అదేవిధంగా రకరకాల ఇమేజెస్ని యాడ్ చేసుకోవచ్చు. వీటి గురించి కూడా నేను ఒక వీడియో చేస్తాను. ఈ వైట్ బోర్డ్కి సంబంధించిన వైట్ బోర్డ్లో మనం ఏమేం చేయొచ్చు, వీడియోస్ని, ఇమేజెస్ని ఏ విధంగా యాడ్ చేసుకోవచ్చు, పీడిఎఫ్స్ని ఏ విధంగా యాడ్ చేసుకోవచ్చు, ఇవన్నిటికి సంబంధించి కూడా నేను ఫర్దర్ వీడియోస్ వస్తాయి, చూడండి, చూస్తూ ఉండండి. రైట్, ఈ విధంగా మనం ఓపెన్ చేసుకోవచ్చు మై వ్యూ బోర్డ్ 5th. అదేవిధంగా 6th 1 2 3 4 5. 6th గమనించినట్లయితే ఇక్కడ పెన్ వస్తుంది, గమనించారా? ఈ పెన్ క్లిక్ చేయగానే, ఇక్కడ ఉన్న పెన్ క్లిక్ చేయగానే మనకు ఒక పక్కన ఇంకొక డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. దీంట్లో కొన్ని రకాల ఆప్షన్స్ ఉంటాయి, గమనించండి. ఇక్కడ పెన్ ఉంటుంది, పెన్ కలర్ మార్చుకోవచ్చు. ఇక్కడ ఇంకొక రకమైన పెన్ ఉంటుంది, దాని కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు ఈ విధంగా, లేదా ఈ పెన్ కలర్ ఈ విధంగా చేంజ్ చేసుకోవచ్చు. ఈ కలర్ చేంజ్ చేసుకొని ఇలా రౌండ్ ఆఫ్ చేయొచ్చు, ఇంకొక కలర్ చేంజ్ చేసుకొని ఈ విధంగా రౌండ్ ఆఫ్ చేయొచ్చు, ఇంకొక కలర్ చేంజ్ చేసుకొని ఈ విధంగా రౌండ్ ఆఫ్ చేయొచ్చు. ఈ విధంగా కలర్స్ డిఫరెంట్ కలర్స్తో మనం రౌండ్ ఆఫ్ చేయడం కానీ డయాగ్నల్ గీయడం కానీ చేయొచ్చు. ఎరేజ్ చేసుకోవాలంటే ఎరేజ్ ఈ విధంగా చేసుకోవచ్చు. రైట్, ఈ విధంగా కావాల్సిన పార్ట్ని మనము పూర్తిగా ఎరేజ్ చేసుకోవచ్చు. ఇది బ్యాక్ బటన్, అండు బటన్ లాగా పనిచేస్తుంది. అంతకుముందు చేసినటువంటి వాటిని ముందుకి వెనక్కి తెచ్చుకోవడానికి పనిచేస్తుంది. అదేవిధంగా డిలీట్ చేస్తే డిలీట్ అయిపోతుంది. సేవ్ అంటే దేంట్లోకి సేవ్ చేయాలో అడుగుతుంది, లోకల్ బాడీలో అయిపోతుంది, ఒక ఫైల్ రూపంలో మీకు సేవ్ అయిపోతుంది అది. రైట్, ఈ విధంగా ఫైల్ రూపంలో సేవ్ అయిపోతుంది. డిలీట్ అనుకోండి, ఆ చేసింది మొత్తం కూడా డిలీట్ అయిపోతుంది. ఈ విధంగా మనము ఈ టాగుల్ ద్వారా ఇంటి నొక్కితే అది వెళ్ళిపోతుంది. ఈ విధంగా పెన్ ఉపయోగించి ఒక స్క్రీన్ పైన మనం ఒక బ్రౌజర్లో ఉందాం అనుకుందాం. ప్రస్తుతానికి ఒక బ్రౌజర్లో ఉన్నాం, నేను బ్రౌజర్ ఓపెన్ చేస్తాను, లేదా ఒక బ్రౌజర్లో ఉన్నాం, ఈ విధంగా బ్రౌజర్లో ఉన్నాం. ఈ ఐడెంటిఫైడ్ అనే పదాన్ని రౌండ్ ఆఫ్ చేసి అండర్లైన్ చేసి చూపించాలి. అప్పుడు ఏం చేస్తారు, దీంట్లోనేమో ఎలాంటి పెన్ను కనిపించదు మనకి. అప్పుడు ఇక్కడ పెన్ను మనం వాడుకోవాలి. ఈ పెన్ తీసుకొని ఈ విధంగా ఐడెంటిఫైడ్ యొక్క ఇది ఒక వెర్బ్ అని దీని యొక్క వర్డ్స్ని ఈ విధంగా, దీని సినానిమ్స్ ఇవి, ఈ విధంగా మనము అండర్లైన్ చేసుకుంటూ కావాలంటే దాని మీద రాసుకుంటూ ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. డిఫరెంట్ కలర్స్లో కలర్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా కలర్స్ కూడా చేంజ్ చేసుకుని ఇదొక కలర్లో ఈ విధంగా చేంజ్ చేసుకోవచ్చు. రైట్, ఇది ఆప్షన్ మనకి. నెక్స్ట్ ఇంకా లాస్ట్ గమనించినట్లయితే 3 డాట్స్ ఉన్నాయి, గమనించారా? ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేస్తే ఒక 7 ఆప్షన్స్ వస్తాయి. వీటి గురించి కూడా మనం చూద్దాం. వీటిలో ముందుది ఏంటంటే, ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ గమనించినట్లయితే ఇలా చూడండి, ఇక్కడ చిన్న పువ్వులా ఉంది, గమనించారా? డిజిటల్ బోర్డు మీద దీని మీద క్లిక్ చేసామనుకోండి, ఇట్లా ప్లస్ మైనస్ వస్తాయి. ప్లస్ అంటే ఏంటంటే ఈ స్క్రీన్ పెద్దదవుతుంది, మైనస్ అంటే మామూలుగా అయిపోతుంది. కొంచెం పెద్దది చేయడానికి వాడతాం. ఇలా పెద్దది చేసి మనం కావాల్సినంత సైజుని మనం పెంచుకోవచ్చు, మరలా తగ్గించుకోవచ్చు. మన చేత్తో అయినా యూజ్ చేసుకోవచ్చు, కాకపోతే ఇలా ప్లస్ ఉపయోగిస్తే మనం యూజ్ చేసుకోవచ్చు, మామూలు సైజుకి వచ్చేస్తుంది. ఇది దీని యొక్క ఆప్షన్. అదేవిధంగా ఇంకొకటి నెక్స్ట్ గమనించండి, ఇక్కడ టార్చ్ గమనించారా? ఈ టార్చ్ దేనికి ఉపయోగపడుతుందంటే, ఏదైనా ఒక పదాన్ని కానీ ఒక లైన్ని కానీ ఒక పదాన్ని స్పాట్ లైట్ లాగా ఉపయోగపడుతుంది ఈ టార్చ్. చూడండి, ఇది స్పాట్ లైట్. ఈ విధంగా ఐడెంటిఫైడ్ అనేదాన్ని స్పాట్ లైట్ చేసి దీని గురించి మీరు వివరించవచ్చు. ఇది దేని గురించి చెప్తున్నాం, ఐడెంటిఫైడ్ అనే దాని గురించి చెప్తున్నాము అని స్పాట్ లైట్ వేసి దాని మీద మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. దీనికి సెట్టింగ్స్ కూడా ఉన్నాయి. ఈ స్పాట్ లైట్, ఈ బ్యాక్గ్రౌండ్ అనేది మరీ బ్లాక్గా అయిపోవాలా, కొంచెం లైట్గా కనిపించాలా, బాగా కనిపించాలా, ఈ విధంగా మనం సెట్ చేసుకోవచ్చు. ఈ సైజ్ కూడా చిన్న సైజ్ కావాలా, పెద్ద సైజ్ కావాలా అనేది సెట్ చేసుకోవచ్చు. ఈ విధంగా సెట్టింగ్స్ కూడా ఉంటాయి మనకి. రైట్, ఇది స్పాట్ లైట్, ఇక్కడ ఉన్నటువంటి స్పాట్ లైట్. నెక్స్ట్ థర్డ్ వన్ గమనించినట్లయితే టైమర్. థర్డ్ వన్, ఫోర్త్ వన్ టైమరే. కాబట్టి థర్డ్ వన్ ఏమో స్టాప్ వాచ్. చూడండి, స్టాప్ వాచ్ మనం స్టార్ట్ చేయగానే ఎంత టైము, ఇప్పుడు ఒక పని స్టార్ట్ చేసామో ఎంత టైం పడుతుంది దానికి అని తెలుసుకోవాలనుకుంటాం అనుకోండి, ఈ స్టాప్ వాచ్ని ఉపయోగించవచ్చు. స్టాప్ వాచ్ మనం ఎక్కడైనా పెట్టి ఉండొచ్చు. ఎంత టైంలో విద్యార్థులు ఆ పని చేశారు అనేదాన్ని మనం ఐడెంటిఫై చేయొచ్చు ఈ విధంగా స్టాప్ వాచ్ని ఉపయోగించి. రైట్, నెక్స్ట్ ఇది కూడా స్టాప్ వాచ్ లాగే ఉంటుంది. చూడండి, ఇక్కడ టాగుల్స్ గమనించండి. ఈ టాగుల్స్లో నెక్స్ట్ ఇది కూడా ఇక్కడ స్టాప్ వాచ్ లాగే ఉంటుంది. కాకపోతే ఒక పర్టికులర్ టైం, ఒక 5 నిమిషాల టైం పెట్టామనుకోండి, ఈ విధంగా 5 నిమిషాల టైం, లేక 1 గంట, ఎలా అయినా సరే ఎంత పర్టికులర్ టైం పెట్టి స్టార్ట్ చేసామనుకోండి. అబ్బాయి మీకు ఒక క్వశ్చన్ ఇస్తున్నాను, ఈ క్వశ్చన్కి ఆన్సర్ 5 మినిట్స్లో రాయాలి అని చెప్పి 5 మినిట్స్ టైమర్ ఆన్ చేసి పెట్టామనుకోండి, విద్యార్థులు జస్ట్ అలా చూసుకుంటూ ఉంటారు, అమ్మ టైం అయిపోతుందని. ఆ టైం లోపల కంప్లీట్ చేయడానికి విద్యార్థులకు కొంచెం వీలుగా ఉంటుంది ఇట్లా టైమర్ పెట్టడం ద్వారా. ఇలా కూడా మనం టీచర్స్ దీన్ని టైమర్ని యూజ్ చేసుకోవచ్చు. రైట్, నెక్స్ట్ ఆప్షన్ గమనించినట్లయితే చూడండి, నెక్స్ట్ ఆప్షన్ దీంట్లో ఇక్కడ బుక్ లాగా ఉంది, గమనించారా?
ఈ బుక్ లాగా ఉన్నదాన్ని మీరు ఇక్కడ గమనించినట్లయితే ఇది స్క్రీన్ షాట్ లాగా ఒక క్యూఆర్ కోడ్ లాగా వస్తుంది. ఇదేంటంటే ఆన్లైన్ టీచింగ్కి ఉపయోగపడుతుంది. ఈ ఆన్లైన్ టీచింగ్ ప్రస్తుతానికి అంత అడ్వాన్స్డ్గా మనం వాడట్లేదు. ఈ ఆన్లైన్ టీచింగ్లో ఉపయోగపడేటటువంటి క్యూఆర్ కోడ్ ఇది, ఈ టూల్ అది ఎక్కువగా మనం వాడట్లేదు యాక్చువల్లీ. నెక్స్ట్ టాపిక్ గమనించినట్లయితే, నెక్స్ట్ టాగుల్ గమనించినట్లయితే, లాస్ట్ టాగుల్ ఇందాకే చెప్పాను మీకు. ఈ యారో మార్క్ని క్లోజ్ చేసుకోవడానికి, స్వైప్ చేసుకోవడానికి మామూలు దానికి ఉపయోగపడుతుంది. ఇలా స్వైప్ చేస్తే వస్తుంది. ఆ టాగుల్ కనుక మూసేసినట్లయితే స్వైప్ చేస్తేనే వస్తుంది, లేకపోతే రాదు. ఈ టాగుల్ని అంతే ఉంచుకున్నామనుకోండి, ఎప్పుడు కూడా బోర్డు పైన ఉంటుంది. ఈ విధంగా మనము ఈరోజు ఇది ఒకటి కూడా చెప్తాను. ఇక్కడ సెట్టింగ్స్ రావాలనుకోండి, ఇందాక మీకు చెప్పానే, సెట్టింగ్స్ రావాలంటే మన బోర్డు పైన ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కానీ రైట్ హ్యాండ్ సైడ్ కానీ ఇలా పట్టుకొని ఇట్లా అన్నామనుకోండి. ఇలా రైట్ హ్యాండ్ అయితే ఇంకా బాగుంటుంది. ఇలా పట్టుకొని అన్నాం, లేదా రైట్ హ్యాండ్ సైడే ఒక 2 నిమిషాలు అలా టచ్ చేసామనుకోండి. అలా ఒక 2 సెకండ్లు టచ్ చేసి ఉంచితే సెట్టింగ్స్ వస్తాయి. వాల్యూమ్ సెట్టింగ్స్, మనం వాల్యూమ్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు, బ్రైట్నెస్ సెట్టింగ్స్ తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. ఈ విధంగా సెట్టింగ్స్ అనేవి ఓపెన్ అవుతాయి. ఇంకా సెట్టింగ్స్ చూడాలి అంటే ఈ సెట్టింగ్స్లోకి వెళ్ళాలి. ఆప్షన్స్లో ఈ సెట్టింగ్స్లోకి వెళ్తే మనకి డిస్ప్లే సెట్టింగ్స్ ఉంటాయి, లేదా ప్రిఫరెన్స్, ఇన్పుట్ సెట్టింగ్స్ ఉంటాయి. ఈ విధంగా డిస్ప్లే సెట్టింగ్స్లోకి వెళ్తే ఇందాక మనకి ఒక టక్ టక్ మన సౌండ్ వచ్చింది చూసారా, ఆ సౌండ్ ఇక్కడే. ప్రిఫరెన్స్లోకి వెళ్ళి టచ్ క్లిక్ చేసి ఈ టచ్ సౌండ్ మీకు కావాలా వద్దా అని వస్తుంది. టచ్ సౌండ్ ఆఫ్ చేసుకున్నారనుకోండి, ఇక టచ్ చేసినా కూడా సౌండ్ అనేది రాదు. అలా కాకుండా ఆన్ చేసుకున్నారనుకోండి, టచ్ సౌండ్ ఆన్ చేసుకుంటే మనం టచ్ చేసినప్పుడల్లా చూడండి, ఇక్కడ ప్రిఫరెన్స్లోకి వెళ్ళి టచ్ క్లిక్ చేసి టచ్ ఆన్ చేసుకున్నారనుకోండి, మనం ఆన్ చేసినప్పుడల్లా టక్ టక్ మన సౌండ్ వస్తుంది. మీరు గమనించే ఒకసారి నేను సౌండ్ పెంచి చూపిస్తాను మీకు. ఇక్కడ చూడండి, టక్ టక్ మన సౌండ్ వస్తుంది చూసారా. ఈ సౌండ్ కొంచెం ఇరిటేషన్గా ఉంటుంది అప్పుడప్పుడు. ఈ సౌండ్ పోవాలంటే ఏం చెప్పాం మనము, సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇలా అయినా వెళ్ళొచ్చు, అలా అయినా వెళ్ళొచ్చు. సెట్టింగ్స్లోకి వెళ్ళి సెట్టింగ్స్లో ప్రిఫరెన్స్లోకి వెళ్ళి టచ్ మీద క్లిక్ చేసి ఈ టచ్ సౌండ్ని ఆఫ్ చేసుకోవాలి. రైట్. ఈ విధంగా మనము ఈరోజు క్లాస్లో రైట్ హ్యాండ్ సైడ్, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్నటువంటి ఈ టాగిల్స్ గురించి ఇన్ డీటెయిల్డ్గా మనం ఈరోజు క్లాస్లో నేర్చుకున్నామని చెప్తాం. ఎక్కడెక్కడ ఉపయోగించుకోవచ్చు మన టీచింగ్లో ఇవి చాలా చాలా బాగా ఉపయోగపడతాయి. మనం టీచ్ చేసేటప్పుడు హైలైట్ చేయడానికి కావచ్చు, ఫోకస్ చేయడానికి కావచ్చు, టైమర్ యూస్ చేయడానికి కావచ్చు, స్క్రీన్ షాట్స్ తీసుకోవడానికి కావచ్చు, పెన్ యూస్ చేసి రాసుకోవడానికి కావచ్చు, ఒక ఫోల్డర్ నుంచి ఒక స్క్రీన్ నుంచి ఇంకొక స్క్రీన్కి షిఫ్ట్ అవ్వడానికి కావచ్చు. ఇలా రకరకాలుగా మన పనిని ఈజీ చేస్తుంది. మన టీచింగ్ని ఈజీ చేయడానికి ఈ టాగుల్స్ అనేవి మనకి ఉపయోగపడతాయి. కాబట్టి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ సలహాలు, సందేహాలు ఏమైనా ఉన్నట్లయితే, ఈ డిజిటల్ బోర్డుకి సంబంధించి మీకు అర్థం కాని విషయాలు ఏమైనా ఉన్నట్లయితే వాటిని క్రింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. తప్పకుండా సమాధానం ఇవ్వడం జరుగుతుంది. సో ఇన్ డీటెయిల్గా చెప్పాను, కొంచెం పెద్దదైనా ఇన్ డీటెయిల్గా చెప్పాను అని అనుకుంటాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే క్రింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి, తప్పకుండా సమాధానం ఇస్తాను. కాబట్టి ప్లీజ్ ఈ వీడియో నచ్చినట్లయితే, ఉపయోగపడింది అనుకున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కన ఒక బెల్ సింబల్ ఉంటుంది, ఆ బెల్ సింబల్ కూడా ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఎంచుకోండి. అలా చేయడం ద్వారా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ఎప్పటికప్పుడు. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలోకి వస్తున్నాం. అప్పటివరకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, వందే మాతరం.